హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈరోజైతే కనుక దసరా నవరాత్రుల్లో మన మొదటి రోజు అండి. బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారంలో అయితే కనుక ఈరోజు అందరూ కూడా చక్కగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మా తరపు నుంచి కూడా చక్కగా అయితే కనుక పూజ చేసుకున్నామండి. జస్ట్ అయితే కనుక టెంపుల్కి నేను కూడా వెళ్ళేసి వచ్చాను. సో ఎలాగూ మంచిగా రెడీ అయి ఉన్నాను కదా అనేసి వీడియో చేసేస్తున్నాను. చీరను గుర్తుపట్టేశారా? మీషోలో అయితే కనుక తీసుకున్నటువంటి క్రషర్ శారీ అండి. నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ అని చెప్పేసి పర్సనల్గా పెట్టేసుకున్నాను. అండ్ బ్లౌజ్ కూడానండి మగ్గం వర్క్ బ్లౌజ్. ఆల్రెడీ మనం పాత వీడియోల్లో చాలా మగ్గం వర్క్ బ్లౌజులు అయితే కనుక చేశాం కదా. ఒకవేళ స్టాక్ అవైలబిలిటీ ఉంటే కనుక తప్పకుండా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను బ్లౌజ్ది. శారీ అయితే అవైలబిలిటీ ఉందండి. నిన్న మొన్ననే మనం అయితే కనుక ఇచ్చాం కాబట్టి నేను శారీది ఉంటే బ్లౌజ్ది కూడా పెడతాను, లేకపోతే ఇంక లేనట్టే. ఎందుకంటేనండి అప్పుడే స్టాక్ అవుట్ వచ్చింది యాక్చువల్గా. మళ్ళీ ఒకవేళ వెండర్ స్టాక్ పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు కాబట్టి ఇక్కడే నేను చెప్పేస్తున్నాను. సో డిస్క్రిప్షన్ సెట్ చేసేటప్పుడు ఒకసారి తప్పకుండా చెక్ చేస్తాను, ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఈరోజు మంచి కలెక్షన్స్ని కూడా చక్కగా కట్టుకునే విధంగా టెంపుల్స్కి మీరు ట్రెడిషనల్గా వెళ్ళడానికి, అలాగే మీరు బయటకు వెళ్ళడానికి, చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళే విధంగా అయితే కనుక మంచి ఫ్యాన్సీ శారీస్ని ఈరోజు మనం షేర్ చేయబోతున్నాం. అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అసలు లేట్ చేయకుండా అయితే కనుక వెళ్ళిపోదాం. చలో మరి. మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి శారీ అండి. ఇది కూడా మనకి దీనిలో స్పెషల్ ఏంటంటే షేడెడ్ శారీ, దట్టు అయితే కనుక చక్కగా సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక ఇట్లా ట్రిపుల్ షేడెడ్ జార్జెట్ శారీ అండి. సో ఇదేంటంటే ఫస్ట్ మనకి గ్రీన్ ఉంటుంది, మెల్లగా అయితే కనుక కలర్ అనేది షేడ్ తక్కువ అవుతుగా మనకి మధ్యలో గ్రీన్ అండ్ పింక్ లైట్ కలర్స్ తీసుకుంటూ డార్క్ పింక్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. వీటిలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకెందుకు ఈ కలర్ చూడగానే బాగా అనిపించింది కాబట్టి నేను ఈ కలర్ తీసుకున్నానండి. ఉన్న వాటిలో అయితే కనుక నేను బెస్ట్ కలర్ ఏరుకుంటాను కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. చక్కని జార్జెట్ శారీ, పార్టీ వేర్ శారీ. ఓపెన్ చేద్దాము కంప్లీట్గా అసలు ఎలా వచ్చింది ఏంటి అని అయితే కనుక డీటెయిలింగ్ అయితే కనుక ఇచ్చేస్తానండి. శారీ అయితే కనుక మనకి దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ విత్ లేస్లో అయితే కనుక వచ్చిందండి. ఇలా అటాచ్ చేసేసారు శారీకి. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది స్టార్ట్ అయిందనమాట ఇలాగే. సో ఇప్పుడు ఇలాంటి శారీస్ కూడా బాగా రన్నింగ్ అవుతున్నాయి కదా. సో దానికోసం చాలా లేటెస్ట్గా వచ్చిందండి. నాకు తెలిసి ఇంకా ఎవరు కూడా మీకు షేర్ చేయనటువంటి శారీ, చాలా వరకు అయితే కనుక మీరు ఇంకా చూడనటువంటి శారీ అండి. సో ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతూ మనకి కంప్లీట్గా అయితే కనుక కట్టు చెంగు పార్ట్ నుంచి కూడా మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుతూ ఈ విధంగానే వెళ్ళిపోయింది. ఇలా వస్తుంది. చాలా బాగుందండి శారీ, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక్క టర్న్కి మాత్రమే మనకైతే కనుక వర్క్ లేదు. దీనివల్ల బెనిఫిట్ కూడా ఉంది. శారీ హెవీగా కూడా అనిపించదు. లోపల సైడ్ మనకి గుచ్చుకోకుండా ఉంటాయి సీక్వెన్స్. కరెక్ట్గా మనకైతే కనుక టర్న్ అయ్యే పాయింట్ దగ్గర నుంచి మనకి ఈ సీక్వెన్స్ అయితే కనుక కంప్లీట్ వర్క్ అనేది లైన్స్లో అయితే కనుక మనకి ఇలాగే వెళ్ళిపోయిందండి. శారీ చాలా ఫ్యాన్సీగా వచ్చింది. శారీ అయితే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. మల్టీ కలర్ బ్లౌజెస్ వేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్లో ఏదైనా కానీ ప్రింటెడ్ బ్లౌజెస్ వేసుకోవచ్చు, మగ్గం వర్క్ బ్లౌజులు వేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజులు కూడా వీటితో అయితే కనుక చక్కగా మీరు పేరప్ చేసుకుని కూడా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. చాలా కలర్ఫుల్ శారీ. సో దీనికి హైలైట్ చేయడానికి అయితే కనుక మనకి లేస్ బార్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చేసారు. మీరు ఆ పరంగా గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకైతే కనుక జరీ థ్రెడ్ వర్క్ తీసుకుని కంప్లీట్ వీవింగ్ రిలేటెడ్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి శారీ డిజైన్ అనమాట. ఈ విధంగా వచ్చేసింది మొత్తం అంతా కూడా. సో ఒకసారి అయితే కనుక శారీ నేను వేసి చూపించేస్తాను ఎలా వచ్చిందని. అయితే కనుక వేరే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఈ కలర్ అందులో అయితే కనుక నాకు బాగా నచ్చిందని నేను ఈ కలర్ షేడ్ అయితే కనుక తెప్పించున్నాను. మీరు లింక్ క్లిక్ చేసినప్పుడు పక్కనే ఇంకా మిగిలిన ఆ కలర్ చార్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు అందులోంచి ఏదైనా నచ్చితే కూడా మీరు కొనుక్కోవచ్చు, లేకపోతే ఈ కలర్ మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. హైలీ రికమెండెడ్ శారీ, చాలా బాగా కట్టుకోవచ్చు అండి ఫ్యాన్సీగా. సో ఇది అయితే కనుక కంప్లీట్ లుక్. సో చిన్న చిన్న పార్టీస్కి, కిటీ పార్టీస్కి అంత బాగుంటుందండి. టెంపుల్స్ కూడా చక్కగా ఫ్యాన్సీగా కట్టుకుని వెళ్ళొచ్చు. ఎప్పుడు ట్రెడిషనల్గానే వెళ్ళం కదా, ఎప్పుడైనా కొంచెం ట్రెండింగ్గా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇది బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా హైలీ రికమెండెడ్ ఫ్యాన్సీ జార్జెట్ శారీ అండి. సో ఇది ఓవరాల్గా అయితే కనుక మన శారీ లుక్ జార్జెట్లోనే బడ్జెట్ రేంజ్లో ఉందండి. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. మన సెకండ్ శారీ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇట్లా వర్క్ బ్లౌజ్ అయితే కనుక వస్తూ కంప్లీట్ జార్జెట్ శారీ పైన అయితే కనుక మనకి కాంట్రాస్ట్ కలర్ సిల్వర్ థ్రెడ్ పైన అయితే కనుక దీన్ని తీసుకున్నారండి. చక్కగా వర్క్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది. ఇంతకుముందు ఇదే దాంట్లో మనం గ్రీన్ కలర్ కూడా చూపించామండి. లైక్ అది బాటిల్ గ్రీన్లోనే డార్క్ కలర్, దానికి సిల్వర్ చాలా బాగుంది అనుకుంటే కనుక ఈ బ్లూ పైన ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. హైలీ రికమెండెడ్. ఏది లేకపోయినా సింపుల్గా సిల్వర్ బ్లౌజ్, గోల్డ్ బ్లౌజ్ అందరి దగ్గర ఉంటాయండి. అలా కూడా చక్కగా
అయితే కనుక దీన్ని సెట్ చేసుకుని కూడా మీరు వేసేసుకోవచ్చు. శారీ ఓపెన్ చేద్దాము ఎలా వచ్చిందైతే కనుక. సో కంప్లీట్ లుక్ ఇచ్చేస్తాను. యాక్చువల్గా నేను ఎందుకు పర్టికులర్గా మళ్ళీ దీన్ని తెప్పించానంటే, ఆ రోజు నేను బాటిల్ డార్క్ గ్రీన్ ఓపెన్ చేసినప్పుడు చూసినప్పుడు తెప్పించి కొన్నప్పుడు నాకు ఈ బ్లూ కూడా బాగా నచ్చిందండి. సరే చూపిద్దాం అనేసి అయితే కనుక నేను ఆర్డర్ ప్లేస్ చేశానండి. బట్ అది తొందరగా వచ్చేసింది, ఎందుకో కానీ నాకు కొంచెం లేట్ అయింది. అందుకోసమే ఈరోజు అయితే కనుక షేర్ చేస్తున్నాను. అండ్ మీకు తెలుసు కదా, బ్లూ నా ఫేవరెట్ కలర్లో వన్ కలర్, చూపించకపోతే నా మనసుకు అసలు తృప్తే ఉండదండి. సో ఖచ్చితంగా తెప్పించాలనుకున్నాను, తెప్పించేశాను. ఇది ఏంటంటే బ్లూ పైన అండి మంచి డార్క్ బ్లూ కదా, సిల్వర్ అని అయితే కనుక మంచిగా ఇట్లా కొట్టొచ్చినట్టు బ్రైట్గా కనబడుతుందండి లుక్ అనేది. అండ్ వర్క్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా మనకి కుట్టించిన తర్వాత వేస్తే మాత్రం ట్రస్ట్ మీ సూపర్ అయితే కదా, సూపర్ ఉంటుందండి. సింపుల్ సూపర్. సో ఆ పరంగా అయితే కనుక ఇది కూడా చాలా బాగుండేటువంటి చక్కని చీర. కంప్లీట్ లుక్ అయితే కనుక మనకి బార్డర్ అనేది ఇలా సింపుల్గా వస్తూ చాలా ఫ్యాన్సీగా వెళ్ళిపోయింది శారీ అయితే కనుక. సో ఎవరైనా ట్రై చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఈ సన్న శారీ కొంచెం హెల్దీ ఉన్న పర్సనాలిటీ వాళ్ళు కూడా చక్కగా స్లిమ్గా కనపడేటువంటి ఇది ఉంటుందన్నమాట ఇలాంటి శారీస్లో. మనకి శారీ లెంత్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ అండి. జస్ట్ సిల్వర్ శారీ ఉన్నా కానీ హ్యాపీగా కట్టేసుకోవచ్చు అనమాట. సో కింది వరకు మనకి ఏంటంటే కుచ్చుల సైడ్ వచ్చేసి హెవీగా కంప్లీట్ బార్డర్ వచ్చింది. పైన సైడ్ అయితే కనుక ఓన్లీ మనకి పళ్ళు టర్న్ వర్క్ అయితే కనుక వస్తూ ఇక్కడ మనకి ఇట్లా ఎండ్ అయిందనమాట. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు అయితే కనుక ట్రై చేయొచ్చు. శారీని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంక్ బ్లూలో వన్ ఆఫ్ ద డార్క్ కాంబినేషన్ అనమాట. సో చాలా బాగుందండి. ఒకసారి అయితే కనుక బ్లౌజ్ కూడా చూద్దాము. అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్లో అయితే కనుక మనకి ఇది బ్లౌజ్ లుక్ విత్ ఎలిఫెంట్లో అయితే కనుక మనకి హ్యాండ్ మీద ఈ విధంగా అయితే కనుక వర్క్ వస్తూ హెవీగా అయితే కనుక వచ్చిందండి. చాలా బాగుంది. ఈ వర్క్ చేయించుకోవడానికి మనకి చాలా అవుతుందండి. బట్ ఇదే ఫ్యాబ్రిక్ క్వాలిటీ పైన అయితే కనుక చాలా చక్కగా నీట్ ఫినిషింగ్, నీట్ క్వాలిటీలో అయితే కనుక ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఒక్కటి కూడా ఎక్స్ట్రా థ్రెడ్ కానీ అట్లా ఏది లేదండి. ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో చూడొచ్చు. మంచి లైనింగ్ బ్లౌజ్తో వేయించుకుంటే మాత్రం ఇంకా చాలా సూపర్ ఉంటుంది. ఇదైతే కనుక కంప్లీట్గా హ్యాండ్ లుక్ అండ్ వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుండేటువంటి ఫ్యాన్సీ శారీ. యంగ్స్టర్స్కైనా బాగుంటుంది, ఎనీ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది, ఎవరైనా కానీ వేసుకోవచ్చు అండి. సింపుల్గా మీరు ఆఫీస్కి అట్లా కూడా చక్కగా వేసుకుని కూడా వెళ్ళొచ్చు. చిన్న చిన్న సందర్భాలు ఉన్నప్పుడు కూడా చక్కగా బయటికి కట్టుకెళ్ళేదానికి కూడా బాగుంది. ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ బ్లౌజ్ అండ్ శారీతో అయితే కనుక కంప్లీట్ కాంబినేషన్ లుక్. డెఫినెట్గా ట్రై చేయండి. నైస్ కలర్, అందరికీ సూట్ అయ్యే కలర్ అండి. ఐ క్యాచీ కలర్ అనమాట. బ్రైట్గా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. అసలు ఎంత బాగుందంటేనండి, శారీ ఇట్లా దూదున్నట్టుందండి. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి, బట్ అన్ని కలర్స్లో మాత్రం నిజంగా ఈ కలర్ చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో అని చెప్తామా, లేకపోతే ప్యారెట్ గ్రీన్ అంటే కరెక్ట్గా ఉంటుందండి బార్డర్. దానికి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అయితే కనుక వస్తూ మనకి కంప్లీట్ అయితే కనుక డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది జరీ వర్క్ కాదండి, మనకి గోల్డ్ ఫాయిల్ ప్రింట్. ఓపెన్ చేసైతే కనుక డీటెయిలింగ్ చెప్పేస్తాను ఎలా వచ్చిందనేసి. ఇది ఇప్పుడు మీషోలో కూడా చాలా బాగా చాలా వెండర్స్ దగ్గర కనిపెడుతుంది. ఉన్న వాటిలో అయితే కనుక ది బెస్ట్ కలర్ పైన అయితే కనుక ఈ సారీ కూడా ఉందండి. చాలా మెత్తగా ఉంది. ఎట్లా ఉందంటే మనకి చెప్పాలంటే ఇది క్రేప్ మెటీరియల్ ఉంటుంది కదా అండి, సేమ్ అలాగే ఉంది. క్వాలిటీ అయితే కనుక ఇట్లా సాఫ్ట్గా జారిపోయేలాగా. దానిపైన అయితే కనుక మనకి ఇట్లాగా మైకా ప్రింట్ రిలేటెడ్లో కాంట్రాస్ట్ బార్డర్ తీసుకుని కంప్లీట్గా శారీ లుక్ ఈ విధంగా ఇచ్చారు. టూ సైడ్ కూడా మనకి ఈక్వల్ బార్డర్లోనే కంప్లీట్గా శారీ అనేది ఈ విధంగా వచ్చిందండి. శారీ కూడా చాలా బాగుంది. అండ్ ఒకవేళ ఎవరైనా కావాలి తీసుకోవాలని అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండి ఇది కూడా. అండ్ ఇలా వస్తుందన్నమాట. ఇట్లా వేవ్స్ డిజైన్ అంటామా, ఈ కాన్సెప్ట్లో అయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా తీసేసుకున్నారు. సో ఇది గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుందండి. అండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ శారీ బాగుంటుంది. రెగ్యులర్ యూజ్ మీద కూడా చాలా బాగుంటుంది. సో బయటికి కట్టుకెళ్ళాలనుకున్న ఆఫీస్ వేర్కి వాటికి కూడా మీకు చక్కగా కనెక్ట్ అయ్యేటువంటి శారీ. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాబట్టి అన్నిటి పరంగా అయితే కనుక రికమెండబుల్ శారీ అండి. సో డే అంతా ఉన్నా కానీ మీకు ఎక్కడ కూడా ఇరిటేషన్ రాదు. అండ్ వెయిట్ లేదు, సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి మీరు హ్యాపీగా క్యారీ చేయగలరు. సో హ్యాపీగా అయితే కనుక మీకు నచ్చుతుంది ఖచ్చితంగా క్వాలిటీ చూసినట్లయితే కనుక. అండ్ ఒకసారి అయితే కనుక బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేస్తానండి, ఎలా వచ్చిందని కూడా మీకు అర్థమవుతుంది. చక్కగా బాటిల్ గ్రీన్ కాంబినేషన్కి ఏంటంటే ఈ ప్యారెట్ గ్రీన్ అయితే కనుక బాగా హైలైట్ అయిందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగా కనబడుతుంది. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుందండి. ఈ ప్రింట్ అనేది బ్యాక్ సైడ్ కూడా వచ్చేసింది. సో కంప్లీట్గా అయితే కనుక శారీ వేసుకున్నప్పుడు లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సింపుల్
సాఫ్టీ సారీ కావాలనుకునే వాళ్ళకైతే కనుక చక్కగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ వైజ్గా ఎనీ స్కిన్ టోన్కి కూడా డాబ్గా కనపడేటువంటి చీర అండి. చక్కగా ప్యారెట్ గ్రీన్ ఉన్నా మనకి సెట్ అవుతుంది. అప్పుడప్పుడు అయితే కనుక ఆఫ్ వైట్లో ఏదైనా మల్టీ కలర్ డిజైన్ లాంటి బ్లౌజ్కున్నా కానీ చక్కగా మనకైతే కనుక సెట్ అవుతుందండి. అండ్ సాఫ్ట్గా ఉంది కాబట్టి మీరు కుచ్చుళ్ళు అది పెట్టుకున్నప్పుడు కూడా చక్కగా అయితే కనుక మీకు కుచ్చుళ్ళు కూడా వస్తాయండి. ఆఖరికి చీర కట్టుకోవడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే కనుక సారీని కట్టుకోగలుగుతారనమాట. సో ఈజీగా కట్టేసుకోవచ్చు. అండ్ మీకు ఏమి ఇట్లా స్టిఫీగా కూడా నిలబడదండి. సో సాఫ్ట్గా అయితే కనుక మీకు ఇట్లా వచ్చేస్తుంది కాబట్టి సో మీకు అయితే కనుక ఫ్లెక్సిబుల్గా కంఫర్ట్గా ఇట్లా ఉంటుంది. చూడండి ఎంత అంటే అంత మీకు అయితే కనుక వస్తుందండి. హ్యాపీగా వేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. కుచ్చిళ్ళు పరంగా ఆగాలన్నా శారీ మనకి ఇక్కడ ఆగాలన్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. పళ్ళు దగ్గర ఆగాలన్నా. అండ్ నేను కూడా కట్టుకున్నటువంటి శారీ అండి ఎంత నీట్గా ఉందో చూసారు కదండి. బతుకమ్మలు అలా ఆడడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ శారీ చాలా బాగుంటుంది. ఒకసారి క్లోజప్ లుక్ చేద్దాం. సో చూసుకోవచ్చు అండి. ఫ్రంట్ పార్ట్ అయితే కనుక నేను చాలా క్లోజప్ లుక్లోనే ఇస్తున్నాను. లైక్ మెటీరియల్ అండ్ క్వాలిటీ మీకు ఎలా కూర్చుంది అనే దానికి కూడా అర్థమయ్యేదానికి. అండ్ కింది సైడ్ కూడానండి లైక్ మన కుచ్చుళ్ళ దగ్గర కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను సైడ్లో ఒక పిక్ కూడా యాడ్ చేస్తాను ఎంత పర్ఫెక్ట్గా ఉందనేసి. కావాలంటే మీరు అవుట్లైన్ సైడ్లో అండి ఏదైనా బార్డర్ కూడా అయితే కనుక స్టిచ్ చేసుకుని కూడా ఇంకా దీన్ని హెవీ లుక్లోగా అయితే కనుక తెప్పించుకోవచ్చు. నాకు ఈ కలర్ బాగా అనిపించి అయితే కనుక నేను దీన్ని పెట్టుకున్నాను. సో ఓవరాల్గా అయితే కనుక ఇది లైక్ నిలబడుతుంది క్రషర్ సారీ అని అయితే కనుక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నైస్ సారీ యాక్చువల్గా. ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా మంచి ఇంగ్లీష్ అండ్ పేస్టల్ కాంబినేషన్ కదా. నెక్స్ట్ ఈ సారీ అండి. దసరాకి ఈ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా మనకి చాలా లేటెస్ట్గా మనకి మీషోలో వచ్చినటువంటి క్యాటలాగ్స్ అండి. చాలా లేటెస్ట్ ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు ఎవరు చూపించినవి కాదు. నాకు తెలిసి మీరు కూడా చూసుండరు. మేము ఎంతో సెర్చ్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకైతే కనుక కనిపించినటువంటి కలెక్షన్స్లో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కలంకారీ రిలేటెడ్లో అయితే కనుక వచ్చినటువంటి సారీ అండి. ఇదైతే కనుక ఫ్లోరల్ కంప్లీట్గా మనకి డిజైన్ పీకాక్లో బిగ్ ఫ్లవర్లో అయితే బిగ్ పీకాక్లో అయితే కనుక ఈ విధంగా వచ్చింది. సేమ్ మనకి జస్ట్ కలంకారీకి ఎలా వస్తాయండి కొంగులకి విత్ టాజల్స్ తీసుకుని అయితే కనుక అలాగే వచ్చేసింది. ఇది కూడా చాలా చాలా బాగుందండి. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లాగే ఏంటంటే డిజైన్ వచ్చేసి కలంకారీ రిలేటెడ్లో వచ్చిందండి. లుక్ కూడా చాలా క్లాస్గా ఉంది. మీరు చూసుకున్నట్లయితే కనుక టూ సైడ్ కూడా మనకి ఈక్వల్ బార్డర్ అయితే కనుక వచ్చిందండి. పట్టు బార్డర్లో అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక కింది సైడ్ బార్డర్ అనేది ఇట్లా తీసుకున్నారండి. కింద అంతా కూడా మనకి ఇట్లాగా పీకాక్ స్టైల్లో అయితే కనుక 2 కలర్స్ పైన వచ్చింది. ఇది చాలా బాగుంటుంది. పెద్దవారికైనా స్పెషల్గా మంచి హై పోస్ట్లలో ఉండే ఆఫీస్ వెళ్ళే వారికైనా కానివ్వండి, మంచి డిగ్నిఫైగా ప్రిన్సిపల్స్, టీచర్స్, లెక్చరర్స్ అట్లా కట్టుకునే ఎనీ దానికైనా కానీ మీకైతే కనుక చాలా డీసెంట్ అండ్ క్లాసీ చక్కగా అయితే కనుక ఉండేటువంటి శారీ అండి. చూడండి ఎంత బాగుందో అసలు. చాలా బాగుంటుందండి. ఆఫ్టర్ మీరు వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అది చేయించుకుని బ్లౌజ్ వేసాక అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇదండి క్వాలిటీ అనేది అయితే కనుక హై క్వాలిటీ ఉందండి. ట్రస్ట్ మీ మీకు పక్కాగా నచ్చుతుంది అండ్ బాగుంటుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా రన్నింగ్ అండి ఇలాంటి శారీస్ అయితే కనుక చాలామంది సెర్చింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. లైక్ అలాంటి వాటిలో అయితే కనుక ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అసలు ఉందండి. ఇట్లా ఇట్లా జారిపోతుంది అంతే చీర. అంత బాగుంది. సింగిల్గా వేసుకున్నా కానీ మీకు చాలా క్లాస్గా కనపడేటువంటి శారీ. మీరు సింపుల్ ఒక బ్లాక్ బీట్ పెట్టుకున్నా కానీ చక్కగా ఒక డీసెంట్ లుక్ అయితే కనుక మీకు శారీతో వస్తుంది. అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది. సో ఇది డబుల్ బార్డర్ అని చెప్పొచ్చు అండి. ఎగ్జాక్ట్ అంటే కనుక ఒకటి వచ్చేసి మనకి పీకాక్ స్టైల్లో వచ్చేసింది. ఇంకోటి వస్తే కనుక మనకి మెరూన్ కలర్ పట్టు బార్డర్ కాన్సెప్ట్లో వచ్చింది. ఇది బ్యాక్ సైడ్. సో ఇక్కడ శారీకి దానికి మిడిల్ పాయింట్లో కూడా లిటిల్ బిట్ గ్యాప్ లాగా అయితే కనుక డివైడ్ అవుతూ వచ్చింది కాబట్టి లుక్ చాలా ఎలిగెంట్గా కనబడుతుంది. రెగ్యులర్గా వచ్చే శారీస్కి వీటికి అసలు సంబంధమే లేదండి. నైస్ ప్యాటర్న్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మన ఫాలోవర్స్లో ఎవరైనా ఉన్నట్లయితే కనుక మన వ్యూవర్స్లో కానీ సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి. నైస్ కలర్, డీసెంట్ కలర్ అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుండేటువంటి ప్యాటర్న్ అనమాట. సో ఇది ఓవరాల్గా లుక్ అండి. ఒక మెరూన్ కలర్ అందరి దగ్గర కామన్గా ఉండే బ్లౌజ్ అండి. అది కూడా మీరు వేసేసుకోవచ్చు. కానీ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. డెఫినెట్గా కుట్టించుకోండి అండి. ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ బ్లౌజ్ని అస్సలు మనం మిస్ చేసుకోకూడదు. అండ్ వేరే వాటికి మీద కూడా చక్కగా మనం అయితే కనుక దీన్ని వేసుకోవచ్చు. ఇట్లా వస్తుందన్నమాట. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత మనకి లుక్ అనేది క్లాస్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఉంటుంది కాబట్టి హైలీ రికమెండెడ్ సారీ. నచ్చితే స్టాక్ అవుట్ అవ్వకుండా తీసేసుకోండి. సో జ్యువెలరీ అయితే కనుక నేను బయట షాప్లో తీసుకున్నదేనండి. అండ్ ఇవి కలెక్షన్స్. మళ్ళీ జ్యువెలరీ డీటెయిల్స్ అడుగుతారని చెప్పి నేను ఇక్కడే మీకు చెప్పేస్తున్నాను క్లియర్గా. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ ఫ్రెండ్స్.